నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడా? తప్పుడు సర్టిఫికేట్తో మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న బోరుగడ్డ హైకోర్టుని మోసం చేసి సుప్రీంకోర్టు దగ్గర ఆ విషయం దాచాడా? బోరుగడ్డకి ఇక బెయిల్ రావడం కష్టమేనా అంటే అవుననే అంటున్నారు. వివిధ కేసుల్లో అరెస్ట్ అయి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్కు సుప్రీంకోర్టులో చుక్కెదిరైంది. తాను నకిలీ వైద్య ధృవీకరణ పత్రాలు సమర్పించి మధ్యంతర బెయిల్ పొందినట్లు ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణలతో సంబంధం లేకుండా తన ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపేలా హైకోర్టును ఆదేశించాలని కోరుతూ బోరుగడ్డ దాఖలు చేసిన ఎస్ఎల్పీపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు సుప్రీంకోర్టు నుండి తీవ్ర నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ కోసం బోరుగడ్డ అనిల్ వాదనలు వినిపించినప్పటికీ సుప్రీంకోర్టు ధర్మాసనం బోరుగడ్డ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ సమయంలో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈసారి కోర్టు మరింత కఠినంగా వ్యవహరించింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పూర్వ ప్రవర్తనను గుర్తు చేస్తూ మరొకసారి బెయిల్ ఇవ్వడం వల్ల న్యాయ వ్యవస్థ పరువు దెబ్బతినే ప్రమాదం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో అనిల్కు తక్షణ ఉపశమనం దొరికే అవకాశాలైతే మూసుకుపోయాయి. సుప్రీంకోర్టు తేల్చిన ప్రకారం ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ నకిలీ ధృవపత్రాల ఆధారంగా మధ్యంతర బెయిల్ ఇచ్చారా లేదా అన్న అంశం ప్రధాన బెయిల్ అప్లికేషన్పై ప్రభావం చూపుతుందని కూడా వ్యాఖ్యానించారు. అందుకే ఆ ధృవీకరణ పత్రాలపై హైకోర్టు నివేదిక కోరినట్లుగా తెలిపారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పైన హైకోర్టు సాధ్యమైనంత త్వరగా విచారణ ముగించాలని జస్టిస్ బివి నాగరత్నం ఆదేశించారు. అయితే నకిలీ ధృవపత్రాల విచారణతో సంబంధం లేకుండా ప్రధాన బెయిల్ పిటిషన్పై స్వతంత్ర విచారణ జరిపేలా ఆదేశించాలని న్యాయవాది నాగముత్తు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో బోరుగడ్డ బెయిల్ కోసం మళ్లీ హైకోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి తలెత్తింది. అతడి తల్లి అనారోగ్యంతో ఉన్నట్లు ఇచ్చిన సర్టిఫికేట్పై రాతా సంతకం తనది కాదని లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పివి రాఘవ్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పోలీసులకు వైద్యుడు ఇచ్చిన స్టేట్మెంట్ను బోరుగడ్డ అనిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన తల్లి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ గతంలో హైకోర్టు కూడా వెల్లడించారు. బెయిల్ కోసం నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నట్లు బోరుగడ్డ అనిల్పై ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో తాను ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పివి రాఘవ శర్మ వెల్లడించారు. ఇక బోరుగడ్డ అనిల్పై హైకోర్టు ధిక్కార చర్యలు తీసుకుంది. వీటికి తోడు గడువులోపు రాజమండ్రి జైల్లో లొంగిపోవలసిన బోరుగడ్డ అనిల్ గడువు తీరాక జైల్లో లొంగిపోవడం కూడా కోర్టు ఆగ్రహానికి గురైంది. తన క్లయింట్ చెన్నైలో ఉన్నాడని బోరుగడ్డ తరపు న్యాయవాది కోర్టుకు వివరించే ప్రయత్నం చేస్తే విమానంలోనైనా వచ్చి కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు సూచించిన విధంగా మార్చి 11వ తేదీ లొంగిపోకుండా మార్చి 12వ తేదీ ఉదయం లొంగిపోయాడు. ఇప్పటికే పోలీసులు బోరుగడ్డ గతంలో చేసిన అనేక ఆరోపణలపై విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆయన పైన హైకోర్టులో కేసుల మీద కేసులు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కూడా బోరుగడ్డ అనిల్పై కేసు నమోదైంది. 2023 టీడీపీ మహిళా నేత తేజస్విని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు అయితే మొదలైంది. ఆమె ఫిర్యాదులో బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో ప్రజా సమూహాల్లో చంద్రబాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిని ఆధారంగా తీసుకుని పోలీసులు అనిల్ పైన కేసు నమోదు చేసి విచారణ అయితే ప్రారంభించారు. ఇటీవలే అనంతపురం కోర్టులో ఈ కేసుకు సంబంధించి అనిల్ను హాజరుపరిచిన పోలీసులు తదుపరి విచారణ కోసం మరిన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఈ రెండు అంశాలు కలిపి బోరుగడ్డ అనిల్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిపోయాయి. ఒకవైపు బెయిల్ నిరాకరణ, మరోవైపు పరువు నష్టం, అసభ్యకర వ్యాఖ్యల కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనకు చట్టపరంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే అనిపిస్తోంది. ఇకపై బోరుగడ్డ ప్రతి అడుగు న్యాయ వ్యవస్థలో నిశ్చితంగా విచారణకు గురవుతుంది. రాజకీయంగా ఈ పరిణామాలు వైసీపీకి కూడా పెద్ద తలనొప్పిగా మారే సూచనలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు అనంతపురంలోనే బోరుగడ్డ ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించడంతో బోరుగడ్డకు ఇక జైలు జీవితమే గతి అన్న అభిప్రాయం సర్వత్రా కూడా వ్యక్తమవుతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో టీడీపీ జనసేన నేతలపై దూషణలతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ను పోలీసులు 2024 అక్టోబర్ 15న గుంటూరులో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బోరుగడ్డ అనిల్ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. రాబోయే రోజుల్లో బోరుగడ్డకు బెయిల్ రావటం, బయటికి రావటం కూడా కష్టమే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.